ప్రతి ఆంధ్రుడు తమ సొంత ఇంటి అదే సమయంలో ఆ నగరంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఎలా కలిసిమెలిసి ఉన్నారు ఒక్కసారి చూద్దామా. ఆ నలుపు చొక్కా వేసుకున్న వాళ్ళు మన ఆంధ్ర రాష్ట్రం, ఆ తెల్ల చొక్కా వేసుకున్న వాళ్ళు మన తెలంగాణ వాళ్ళు. This is the unity we have before this education. What a wonderful friendship we have. మన ఐకమత్యాన్ని బంధాలను చూసి ఓర్చలేక ఏమీ పీకలేక ఎటు తోచని పరిస్థితుల్లో ఢిల్లీలో మంతనాలు జరపడానికి brother. Okay. Don't matter the అమ్మగారు చీకొట్టిన సిగ్గు లేకుండా తిరిగి వచ్చి మళ్ళీ ఇంకొంతమందిని తన లాంటి మూర్ఖుల్నే మరికొంతమందిని పోగు చేసి తన టిఆర్ఎస్ ని బలపరుచుకున్నాడు మన గ్రద్ద ముక్కు. ఇటువంటి కుట్రలు కుతంత్రాలు తెలియని మన విద్యార్థులు ప్రజలు ఇలా సరదాగా గడిపిస్తున్నారు. ఒకసారి చూడండి. Everybody, come again.
కుక్క తోక వంకర అన్నట్టు ఎన్నిసార్లు తన్నించుకున్నా బుద్ధి రాలేదు మన గ్రద్ద ముక్కుగాడికి. ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్టు మనం చీకొట్టిన చీము నెత్తురు లేకుండా మళ్ళీ అమ్మ దగ్గరకు అందరినీ తీసుకుని బయలుదేరాడు చూడండి. మాటల్లో మాట్లాడుకోవటాల్లో ఇంకా అన్ని ద్వారాలు మూసుకుపోయి దిక్కు తోచుకున్న ఈ స్వార్థపరుడికి ఆపద్బంధువులా నేనున్నాను అంటూ వచ్చిన చదువుకున్న చవట ప్రొఫెసర్ కోదండరాం అడుగో వస్తున్నాడు. వీడి సలహాలతో అన్నదమ్ముల్లా కలిసి ఉన్న తోటి విద్యార్థుల మధ్య చిచ్చు రేపుతున్న వైనం ఒక్కసారి చూడండి. అలా మన ఆంధ్ర వారిని తెలంగాణ వారిని విడిచేసిన ఆ మూర్ఖుని చూడండి. తన రాజకీయ స్వార్థాల కోసం కుటీల కుట్రలతో చేస్తున్న వైనాన్ని చూడండి. మన వారి బాధను చూడండి. మన రాష్ట్ర పరిస్థితులన్నీ ఇలాగే ఉండగా కేంద్రంలోని దారుణాన్ని చూద్దాం. ఒక్కసారి రండి, మన కేంద్రంలో ఏం జరుగుతుందో చూద్దాం. అదిగో మన ఐటం బాబు రాహుల్ గాంధీ.
విచ్ఛిన్న అవుతున్న పరిస్థితుల్లో తాను చేసే కార్యాలు ఒక్కసారి చూద్దాం. అది మన రాహుల్ గాంధీ యొక్క పరిస్థితి. అరటం సాంగ్ తప్ప పావు బాజీ కూడా చేసుకోవడానికి పనికిరాని మన బ్యాచులర్ బాబుని చూశారుగా. ఇటువంటి వాడికి టీఎం పట్టం కట్టడానికి మన రాష్ట్ర పరిస్థితుల్ని అవకాశంగా తీసుకుని గతంలో తరిమేసిన గ్రద్ద ముక్కుగాడిని సిగ్గు లేకుండా స్వామిరారా అంటూ ఆహ్వానిస్తుంది మన అమ్మ సోనియమ్మ. పిలిచిందే తడువంటూ పంచె ఎగ్గెట్టుకుని పరుగులు పెడుతున్న కేసీఆర్ అని కోని ఒక్కసారి చూడండి. చూసారుగా, ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఒక రాష్ట్రాన్ని విడదీయాలంటే ఒక ఇంట్లో సెట్ వేసుకుని మీటింగులు పెడితే సరిపోద్ది అనుకుంటున్నారు వీళ్ళు. కోర్ కమిటీలో నిర్ణయానికి కేసీఆర్ వేసిన గంతుల్ని చూడండి. ఈ ఘోర జగన్నాటకం తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం తెలుగు తల్లి గుండెను చేర్చడానికి నడుము కట్టారు. తెలుగోడి ఆత్మగౌరవాన్ని మంటల్లో మసి చేసి ఒక సైకోలాగా రవించుతున్న నించుని చూడండి. అక్కడితో వాడి అరాచకాలను ఆపక అక్కడ నివసిస్తున్న మన తెలుగోడిని సైతం ప్రాంతీయ భేదంతో మెడ పట్టుకుని బయటకు నెట్టుతున్న తరుణం చూడండి. అన్ని దారులు మూసుకుపోయి నిస్సహాయ స్థితిలో ఉన్న మన తోటి తెలుగు వారి దారుణ స్థితిని చూడండి. ఇప్పుడు మన విద్యార్థులందరం కలిసి ఒక్కటవ్వాల్సిన సమయం వచ్చింది. మన రాష్ట్రం మన దేశం సమస్యల వలలో ఉన్నప్పుడు మనం పోరాడాల్సిన సమయం వచ్చింది. ఒకటిగా పోరాడి ఒక్కడు కలిసి అందరం సమైక్యమై పోరాడాల్సిన సమయం వచ్చింది. తమ పిడికిళ్ళు బిగించి పట్టి యుద్ధం చేయాల్సిన సమయం వచ్చింది.
కానీ ఈ పోరాటం 40 మందితో, 400 మందితో, 4 లక్షల మందితో, 4 కోట్ల మందితో ఉజ్వలాలి. దేవుడంటే సాయం, మనకి భగవద్గీతలో చెప్పింది అదే. ఇప్పుడు మనకు మనమే సాయం చేసుకోవాలి. మనందరం కలిసి ఐక్యమై పోరాడాలి. మనం యూనిటీగా ఉంటే చేయలేము అంటూ ఏమీ లేదు. చినుకు చినుకు కలిపితే వాన అవుతుంది, దానికి గాలి తోడైతే తుఫాన్ అవుతుంది. ఈ రాష్ట్రం సమస్యలు ఎలా ఉన్నప్పుడు మనం చేయాల్సిందే జన తుఫాన్ గా మనం అందరం ఎగిసిపడాల్సిన సమయం ఆసన్నమైంది. నేను సైతం అంటూ ప్రతి ఒక్కరూ అడుగు ముందుకు వేయాల్సిన సమయం ఇది. అందరూ ఐక్యమై సమైక్యమై పోరాడాల్సిన సమయం ఇది.